మంతెనాశ్రమంలో దాదాపు 14 రోజులు గడిపిన తర్వాత ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలి అంటే అసలు వెళ్ళబుద్దే కాదు. అంత బాగుంటుంది ప్రయాణం. లాస్ట్ 2 డేస్ ఆఫ్ మంతెనా స్టేలో ఏం జరిగింది, ఏం చేసాము, అక్కడ ఒక ఫెస్ట్ జరుగుతుంది. ఆ ఫెస్ట్లో బిర్యానీ పెడతారు. ఆ బిర్యానీ డీటెయిల్స్ అండ్ అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతారు అండ్ మన ఎగ్జిట్ ఎలా ఉండబోతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు కూడా ఒకవేళ స్టే కోసం వస్తుంటే కరెక్ట్గా మీకు కూడా ఐడియా ఉంటుంది ఏంటి, ఎక్కడ, ఎలా అనేది. సో దానికోసం ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రోజులానే ఆ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ సూర్య యోగా ప్రాంగణంలో అందరితో కలిసి యోగా చేసామన్నమాట. ఆ రోజు ప్రత్యేకత ఏంటి అంటే యోగాకి, ఆరోగ్యానికి సంబంధించిన బుక్స్ అక్కడ యోగా సార్ రాసినవి మనకి అమ్ముతారనమాట. సో అవి మనం కొనుక్కోవచ్చు. కొనుక్కుని అక్కడ రోజు మనకి యోగా చెప్పిన సార్తో ఫొటోస్ అవి దిగచ్చు. తర్వాత ఎప్పటిలాగానే క్రియలు చేసేసి ఫేస్కి స్టీమ్ పెట్టుకొని టిఫిన్లో స్పెషల్స్ పెడతారు అంటే దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఒక వెయిటింగ్ రూమ్లో లైక్ రిసెప్షన్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ న్యాచురోపతి రిలేటెడ్ స్టాల్ పెట్టారనమాట. A to Z ప్రోడక్ట్స్ అని. ప్రస్తుతం అయితే మార్కెట్లో ఇంకా లాంచ్ చేయలేదు. మేబీ మీరు ఈ వీడియో తర్వాత ఎప్పుడన్నా చూస్తున్నట్టయితే అప్పటికి మార్కెట్లోకి వచ్చేసి ఉండొచ్చు. సో ఆ A to Z ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్గా తయారు చేస్తారనమాట. సో శనగపిండి, మినపగుండ్లు, బాత్ సోప్స్, మిల్లెట్ రవ్వ, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, ఫేస్ ప్యాక్స్, బాత్ పౌడర్, లిప్ బామ్, 1 కాదు 2 కాదు, బాత్ సోప్స్, టవల్స్, హెయిర్ ఆయిల్స్, స్ప్రేస్, సీడ్స్ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. ఈవెన్ బిస్కెట్స్ కూడా అమ్ముతున్నారండి. టేస్ట్ చాలా బాగున్నాయి. చాక్లెట్స్ కూడా అనమాట. చాలా చాలా బాగున్నాయి టేస్ట్. సో ఇవన్నీ మనం పర్చేస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎట్లా పర్చేస్ చేసుకుంటాము తినకుండా అంటే కూడా అక్కడ శాంపిల్స్ పెడుతున్నారు. ఆ శాంపిల్స్ టేస్ట్ చేసి మనకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా డ్రై ఫ్రూట్స్, టిక్కీస్, ఈవెన్ కాజు కత్లీ, చాక్లెట్ కాజు కత్లీ కూడా ఉంది. పెసళ్ళు నానబెట్టి మొలకెత్తిన పెసళ్ళని ఎండబెట్టి మనకి ఇలా టైట్గా ప్యాక్ చేసి అమ్ముతున్నారనమాట. చాలా చాలా మంచిది హెల్త్కి కూడా. ఆశ్రమంలో కూడా ఇవే ఫుడ్స్ వాడతారండి. లైక్ ఒక్క కెమికల్ కూడా వేయకుండా న్యాచురల్గా గ్రో చేసిన ప్రోడక్ట్స్, తయారు చేసిన ప్రోడక్ట్సే అమ్ముతారు. సో ఇవన్నీ కూడా మనకు కావాలి అని అనుకుంటే అక్కడ మనం పే చేసేయచ్చు. పే చేసిన తర్వాత మనకి రూమ్కి తీసుకెళ్ళనివ్వరు, ఎందుకంటే లోపల ఫుడ్ నాట్ అలౌడ్ కాబట్టి. మనము వెళ్ళిపోయేటప్పుడు మనకి ఆ ప్యాకేజ్ ఇస్తారనమాట, నీట్గా క్లాత్ బ్యాగ్లో ప్యాక్ చేసి. సో చూసారు కదా, సీకాకాయ పొడి, ఆమ్లా పొడి, ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ అన్ని టైప్స్ ఎండబెట్టి వాటిని పొడి చేసిన పౌడర్ కూడా ఉంది. నలుగు పిండి, సున్నపిండి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఆన్లైన్లో అవైలబుల్ అయిన తర్వాత మనం ఇవి ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. రోజులు మంతెన గారి ఫుడ్ తిని ఫాస్టింగ్ చేసిన తర్వాత
ఫెస్ట్ ఉంటుందన్నమాట. ఆ ఫెస్ట్ రోజు మార్నింగ్ రకరకాల టిఫిన్స్ పెడతారు. అది కూడా హెల్తీగా, అంటే షుగర్స్ కానీ, ఉప్పు కానీ, ఆయిల్ కానీ వేయకుండా స్వీట్, వడలు, పెసరట్టు ఇవన్నీ పెడతారనమాట. సో ఎప్పుడెప్పుడు అది పెడతారా అని అందరు చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటారు. సో ఆ డే వచ్చేసింది. లైన్లో నుంచోవాలి, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు రూల్స్. టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్లో మనకి ఎంతెంత క్వాంటిటీ అనేది కూడా మెన్షన్ చేస్తారనమాట. అంతే పెడతారు, దానికి మించి ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా పెట్టారు. సో ఆ టోకెన్ తీసుకున్న తర్వాత ప్లేట్ అండ్ స్పూన్ తీసేసుకొని లైన్లో నుంచోగానే ఫస్ట్ సేమియా పాయసం పెట్టారు. అసలు అది చూడగానే మనసు నిండిపోయిందనమాట ఫస్ట్. నెక్స్ట్ స్టఫ్డ్ ఆలు బజ్జీ పెట్టారు. షేప్ అలా ఎందుకు ఉంది అంటే డీప్ ఫ్రై చేయరు కదా, సో అందుకని అలా ఉందన్నమాట లోపల స్టఫ్డ్ ఆలు. తర్వాత రాగి ఇడ్లీలు పెట్టారనమాట. దాంట్లోకి సాంబార్ అయితే ఎంత బాగుంటుందంటే ఆ రెసిపీస్ అవన్నీ కూడా నేను ఇంట్లో ట్రై చేసి మీకు షేర్ చేస్తాను. అండ్ ఓట్స్ ఉప్మా పొడి ఇవన్నీ పెట్టారు. అల్లం చట్నీ కూడా ఉంది. అండ్ ఈ లైన్ చూసారా, ఇది ఎందుకంటే పెసరట్టుకు అనమాట. వితౌట్ ఆయిల్, వితౌట్ గీ పెసరట్లు కూడా వేశారు. సో పెసరట్టు క్వాంటిటీ వచ్చేసి ఒక్కటే. ఇడ్లీ అండ్ ఓట్స్ ఉప్మా మాత్రం అన్లిమిటెడ్ పెట్టుకోవచ్చు అని టోకెన్ మీద ఇచ్చారు. మనకే కాదు, అందరికీ సేమ్ అనమాట ఆ లాస్ట్ డే మాత్రం. సో మార్నింగ్ ఇంత హెవీగా ఉంటుంది కదా, ఇది తిన్న తర్వాత మధ్యాహ్నం ఏం ఉంటుంది అనమాట. ఓన్లీ బటర్ మిల్క్ తాగాలి. ఈ లోపు మధ్యాహ్నం లోపు అంటే లాస్ట్ డే వెళ్ళిపోతారు కాబట్టి, అంటే నెక్స్ట్ డే అందరు వెళ్ళిపోయే హడావిడిలో ఉంటారు. ఈ ఫెస్ట్ తర్వాత అసలు ఫెస్ట్ రోజు ముందు సాయంత్రం నుంచే వెళ్ళిపోయే హడావిడి ఉంటారనమాట. సో దానికంతా ముందే లాస్ట్ డే ఏమవుతుందంటే మధ్యాహ్నం అంటే 2 o'clock వరకే మనకి జరిగే మసాజెస్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, మడ్ బాత్ కానీ, ఎనీ సెషన్స్ మనము ముందే ఫస్ట్ హాఫ్లోనే కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. సో అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను మీ అందరికీ ఆశ్రమం చూపిద్దాం అనుకుంటున్నానండి. ప్రతి చోటు అంటే మన కంటి చూపు వెళ్ళే ప్రతి డైరెక్షన్లో మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, హెల్త్ రిలేటెడ్, మన బాడీ రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్ ఎక్కడికక్కడ ఇలాగా బోర్డ్స్ లాగా పెట్టేసి ఉంటాయన్నమాట. అసలు మనం డైలీ ఏం తింటాము, ఎంత తింటాము, ఎందుకు తింటామో కూడా తెలియకుండా ఏది పడితే అది డస్ట్బిన్ లాగా లోపలికి వేస్తూనే ఉంటాం కదా. సో అసలు అది ఎలా ప్రాసెస్ అవుతుంది ఏంటి అనేవి నీట్గా మెన్షన్ చేస్తారనమాట. అవన్నీ చూసిన తర్వాత అట్లీస్ట్ 100%లో ఒక 10% అయినా మనలో రియలైజేషన్ వస్తుందండి. సో ప్రతి దగ్గర డిన్నర్ అసలు ఏ టైంకి చేయాలి, ఎంత చేయాలి, మనం ఆరోగ్యంగా కూడా మనకు నచ్చినవన్నీ తినొచ్చు. కేక్ తినొచ్చు, చాక్లెట్ తినొచ్చు, టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అంతేలాగా అన్నీ తినొచ్చు. సో అవి ఎలా తినొచ్చు, ఎంత తినొచ్చు అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు, చూడొచ్చు. ప్రతిరోజు ఈ 15 days నడిచే కారిడార్లో పక్కన ఇవన్నీ పెట్టుంటాయి. మనం అలాగా ఎవరికోసమన్నా వెయిట్ చేస్తున్నా, ఏదన్నా పని మీద అలా వెళ్ళినా, ఫుడ్ తింటున్నప్పుడు కూడా అక్కడ అవన్నీ చదువుకుంటూ ఉండొచ్చు అనమాట. మన ఫుడ్ దగ్గర కూడా పెద్ద పెద్ద అక్షరాలతో, పెద్ద పెద్ద ఫొటోస్తో ఏం తినాలి, ఎంత తినాలి, దేనికి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్క ఇష్యూ గురించి, ఇప్పుడు డయాబెటీస్ గురించి ఎక్కడెక్కడ మన బాడీలో చేంజెస్ జరుగుతున్నాయో ఎలా చూపించారో అలా ప్రతి విషయం గురించి, థైరాయిడ్ గురించి, హార్ట్ స్ట్రోక్స్ గురించి, కొలెస్ట్రాల్ గురించి, ఒబేసిటీ గురించి, అసలు రక్త కణాలు ఏంటి, సెల్స్ ఏంటి, అవి ఎలా ఫంక్షన్ అవుతాయి, అందరూ ఎంబీబీఎస్ చదివితేనే తెలుసుకుంటారు అని అనుకుంటారు కదా. అసలు 15 days మంతన్ గారి ఆశ్రమంలో ఉంటే బయాలజీ అంతా మన బాడీ గురించి మనకి తెలిసిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క సెల్లో బ్లడ్ ఏ డైరెక్షన్లో పంప్ అవుతుంది, ఎలా పంప్ అవుతుంది, అసలు హార్ట్ సర్జరీస్ ఎలా చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తారు, స్టంట్ ఎందుకు వేస్తారు, కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి, ఎవరెంత వెయిట్ ఉండాలి, అన్నం ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు ఉపవాసం చేయాలి, వీటన్ని డీటెయిల్స్ మనకి నేర్పిస్తారు. యాక్చువల్గా రాజుగారి వీడియోస్ చూస్తూ కూడా మనం చాలా తెలుసుకోవచ్చు. కానీ వీడియోస్ చూసినంత ఈజీ కాదు ఈ 15 days జర్నీ. మనల్ని మనం చాలా ఛాలెంజ్ చేసుకోవాలి. అట్లీస్ట్
మనకి రోజుకి ఒక్కసారన్నా అరే టీ తాగుదామా, కాఫీ తాగుదామా అని స్టార్టింగ్‌లో అనిపిస్తదనమాట ఒక 3, 4 డేస్. కానీ లేటర్ ఆన్ ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత అసలు ఆ థాట్స్ ఏం రావు. టీ తాగాలి, కాఫీ తాగాలి, ఇది తినాలి, అది తినాలి, స్నాక్స్ తినాలి, బయట ఫుడ్‌వి తినాలి అలా ఏం అనిపియవనమాట. ఎప్పుడెప్పుడు ఫ్రూట్స్ తిందామా అనే ఆలోచనలోనే ఉంటాము. ఆ డైట్ ప్లాన్ అది కూడా అలానే ఉంటుందనమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఇవన్నీ పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, అన్నిటికన్నా కష్టమైన టాస్క్ ఏంటి అంటే, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. ఎస్పెషల్లీ మనం తినేది కంట్రోల్ చేసుకోవడం ఈజ్ ద టఫెస్ట్ టాస్క్. ఏముందిలే ఈ ఒక్కసారే కదా, ఏముందిలే అని అనుకుంటాం. కానీ మన నోట్లోకి పంపించే ప్రతి ఒక్క మెతుకు ఎంత చేంజెస్ తీసుకొస్తుందంటే బాడీలో. ఇప్పుడు మనం పైన ఈ డ్రెస్ వేసుకోవాలా, శారీ కట్టుకోవాలా, ఈ మేకప్ వేసుకోవాలా అని ఆలోచిస్తాము. పై హంగులు దిద్దుకుంటాం. కానీ మన బాడీ లోపల ఎంత చెత్త ఉంది, దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి అని ఒక్కసారి కూడా ఆలోచించామా అనిపిస్తుంది. అసలు అవన్నీ రియలైజ్ అవుతామన్నమాట. ఏదో మనకి ప్రాబ్లం ఉందో లేకపోతే ఎవరి గురించన్నా వెళ్తున్నామో అని కాదు. కానీ నిజంగా ఆరోగ్యంగా ఒక 15 రోజులు మన జీవిత కాలంలో బతకాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీకు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ అలా కూడా ఉండొచ్చండి. రాజుగారు అయితే 15 డేస్ మించి ఉండనివ్వరు. అంటే బాగుంది అనుకోండి, బాగున్నాం అనుకోండి, 15 డేస్ ఎందుకండి ఎక్స్పెండ్ చేసుకోవడము, 15 డేస్ చాలు, ఇంటికి వెళ్ళి ఇదే ఫాలో అవ్వండి అని చెప్తారనమాట. సో ఇంకా మీకు ఉండాలి అని అంటే మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడి కూడా ఉండొచ్చు. చాలామంది 1 మంత్ 2 మంత్స్కి కూడా అలా వస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ మీకు ఉండాలి అని అనిపిస్తే మాత్రము అక్కడ వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు. సో మీకు ఎలాంటి డీటెయిల్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ. ఎందుకంటే ఇది ఏదో ఆశించి చేయడం కాదండి. అందరికీ ఆరోగ్యం గురించి తెలియాలి, అందరు బాగుండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో తీస్తున్న వీడియో అన్నమాట ఇది. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి వెయిట్స్ తగ్గించేవి, ఆ ట్రీట్మెంట్ అని, ఈ ట్రీట్మెంట్ అని, చిన్న చిన్న ఇష్యూస్కి ఆపరేషన్స్ అని. అవన్నీ ఇక్కడికి వస్తే అవాయిడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అని చెప్పేసి అంటారు. అండ్ న్యాచురోపతి ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో 5 ఉన్నాయండి ఎగ్జాక్ట్గా. మంతెన గారిది అయితే ఇది ఒక్కటే ఒరిజినల్. నిజామాబాద్లో కూడా ఉంది కానీ అది వీళ్ళ శిష్యులది అనమాట. ఈయన సలహాలు అది తీసుకొని పాటిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ కావాలన్నా కూడా నేను వాళ్ళ నెంబర్స్ అది షేర్ చేస్తానండి. అండ్ కర్ణాటకలో కూడా ఒక ఆరోగ్యాలయం ఉంది, అది కూడా బాగుంటుంది అని విన్నాను. సో ఆ డీటెయిల్స్, ఆ ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ రాజమండ్రిలో కూడా ఒకటి ఉంది అని విన్నాను. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఒకవేళ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు అందరికీ షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, ఎస్పెషల్లీ ఆ కృష్ణా నది ఒడ్డున యోగా చేస్తుంటే ఆ ఫీలింగ్ ఉంటుందండి. మాటల్లో కానీ అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఆ అనుభూతి కంపల్సరీ అక్కడికి వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మనకు అర్థం కాదనమాట. అంత బాగుంటుంది ఆ ప్లేస్ అనేది. సో ఎక్కువ కెపాసిటీ అండ్ మంచి ఫెసిలిటీస్, మంచి ఫుడ్ ఉన్న ప్లేస్ అనమాట ఇది. సో మధ్యాహ్నం జస్ట్ చూసారు కదా, బటర్ మిల్క్ ఇచ్చారు ఒక గ్లాస్. పొద్దున్న హెవీ అండ్ ఈవినింగ్ హెవీ అయిపోతుంది కాబట్టి బటర్ మిల్క్ తాగేసి అక్కడ మెడిటేషన్ హాల్కి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ కొన్ని లెక్చర్స్ అవి ఇస్తారు, అవన్నీ తెలుసుకోవాల్సినవి. సో అది అయిపోయిన తర్వాత మంచిగా రెడీ అయ్యి ఫోటోషూట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ అందరు చాలామంది పరిచయం అయ్యారనమాట. ఫోటోషూట్ చేసుకొని ఈవినింగ్ 6 అవుతూనే ఫుడ్ సెషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, ఏదో పెళ్ళికి వెళ్ళాం అనుకుంటున్నారా ఏంటి? కాదండి, మంతెన గారి ఆశ్రమంలో ఫుడ్ ఫెస్టివల్ అనమాట. సో లాస్ట్ బట్ 1 డే ఇలా ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. టోకెన్ తీసుకొని ప్లేట్ తీసుకొని ఫస్ట్ లైన్లో నుంచొని నీట్గా వెళ్ళిపోయాము.
సో ఒక్కొక్క ఐటమ్ అట్లా సర్వ్ చేస్తూ ఉంటారనమాట. మిర్చి బజ్జీ పెట్టారు చూసారు కదా, అసలు ఆయిల్ లేకుండా హెల్దీ మిర్చి బజ్జీ అనమాట. సో ఎయిర్ ఫ్రైయర్ అది చేస్తారు వీళ్ళు. వాళ్ళకి ఎయిర్ ఫ్రైయర్స్ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి, మంచి మంచి యూటెన్సిల్స్లో అది యూజ్ చేస్తారు. సో చూసారు కదా, రోజు నైట్ డ్రెస్సుల మీద నైటీల మీద తిరిగే వాళ్ళు మంచిగా చీరలు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ పెట్టారు, పన్నీర్ బిర్యానీ. లాస్ట్ టైం అయితే పనసకాయ బిర్యానీ పెట్టారంట, స్వీట్ పెట్టారు, చాట్, సమోసా. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట, వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అయింది. తర్వాత మూవీ నైట్ కూడా వేశారనమాట. మేము వెళ్ళినప్పుడైతే లక్కీ భాస్కర్ వేశారు. సో అది కూడా చూసేసాము. చూసి ఇంకా పడుకున్నామండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేసామన్నమాట. ఎందుకంటే విజయవాడ వచ్చాక చుట్టుపక్కల గుళ్ళు అవి చూడకపోతే ఎలా చెప్పండి. అమ్మవారిని దర్శించుకొని వెళ్దాము అని చెప్పేసి మేమేం చేసామంటే 15th డే రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేచి రెడీ అయిపోయి మనం రిసెప్షన్ వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మనుషులు పంపిస్తారనమాట లగేజ్ అది తీసుకెళ్ళడానికి. పెద్దవాళ్ళది ఉంటే బ్యాటరీ కార్ కూడా వస్తుందండి. సో దీనికన్నా ముందు రోజే ఏమన్నా ఎక్స్ట్రా పేమెంట్స్ అవి ఉన్నా కానీ అన్నీ క్లియర్ చేసేసుకుని డాక్టర్తో ఎగ్జిట్ పాస్ అనేది స్టాంప్ వేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనం చెక్అవుట్ చేయొచ్చు, లేకపోతే టైం పట్టేస్తుంది అప్పటికప్పుడు బయలుదేరాలంటే. సో మనం వెళ్ళాలనుకున్న ముందు రోజే అన్నీ క్లియర్ చేసుకుంటే బెటర్. సో మేము ఉన్న 15 డేస్లో అండి ఒక్కసారి కూడా బ్యాటరీ కార్ ఎక్కలేదన్నమాట. వెళ్ళే ముందన్నా ఎక్కుదాము అని కావాలని వాళ్ళని పిలిపించుకుని మరి మేము ఎక్కామన్నమాట. సో చూసారు కదా, ఎవ్వరు లేరు తెల్లవారుజామున. సో మా లగేజ్ తీసేసుకొని ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాము. అసలు అప్పుడే 15 డేస్ అనిపించింది అనమాట. మనతో పాటు వాళ్ళు కూడా పక్క రూమ్లో వాళ్ళు కానీ మనతో పాటు స్విమ్మింగ్లో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు, కోలాటము, డాన్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారనమాట. అక్కడ ఫ్రెండ్స్ అయిన వాళ్ళందరినీ అసలు మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. సో మనకి వెహికల్ వస్తుంది, వెహికల్ మనకి రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టేషన్లో దింపమంటే దింపేస్తారు. మేమేం చేసామంటే డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి మాకున్న లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టేశామండి. క్లాక్ రూమ్లో పెట్టేసి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని అమ్మవారి గుడికి వెళ్ళాము. తెల్లవారుజామున 6 గంటలకి వెళ్ళామండి. సో ఇక్కడ నుంచి ఇవన్నీ అయ్యి క్లాక్ రూమ్లో పెట్టి వెళ్ళేసరికి 6 అయ్యింది. ఎవ్వరూ లేరు దర్శనానికి, ఖాళీగా ఉందన్నమాట. అది కూడా శనివారం రోజు మేము వెళ్ళింది. సో ఎవ్వరు లేరండి, పొద్దున ఖాళీగా ఉంది. అమ్మవారిని మేము 15 minutes కళ్ళు ఆర్పకుండా చూసామండి. సో అదనమాట. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఉండవల్లి కేవ్స్కి అండ్ టీటీడీ టెంపుల్ ఒకటి కట్టారు, ఎంత బాగుంటుందంటే ఆ టెంపుల్కి. ఇంకోటి శైవ క్షేత్రం ఒకటి ఉందన్నమాట, కోటి లింగాలు ఉంటాయి అక్కడ, అక్కడికి. అండ్ దగ్గరలో మోపిదేవిలో టెంపుల్ ఉంటుందన్నమాట, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఆ టెంపుల్కి 2 hours ట్రావెల్ ఉంటుంది. సో మేము అమ్మవారి గుడిని దర్శించుకున్న తర్వాత బస్ స్టాండ్కి వచ్చేసి 2 hours జర్నీ 1.5 hour అనుకుంటే జర్నీ చేసి మోపిదేవిలో దిగి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న తర్వాత రిటర్న్లో ఉండవల్లి కేవ్స్, టీటీడీ టెంపుల్, శైవక్షేత్రము చూసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి లగేజ్ తీసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసామన్నమాట. ఒకవేళ మీకు బస్సెస్ అవైలబిలిటీ ఉంటే మీరు బస్సులోనే వెళ్ళిపోవచ్చు. సో అదొక ఆప్షన్. లేదంటే బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరం వెళ్తే స్కూటీస్ అవైలబుల్ ఉన్నాయి, అది తిరగడానికి అది బాగుంటుంది. బట్ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని మేము ఆటోసే ప్రిఫర్ చేసామన్నమాట. ప్యాకేజ్ కింద మాట్లాడేసుకున్నాము. సో లోకల్లో విజిట్ చేసిన టెంపుల్స్ అన్నిటి గురించి వేరే వీడియోలో చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా అన్నిటికీ ఆన్సర్ చేస్తాను, హెల్ప్ చేస్తాను అండ్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సో మీరు ఒకవేళ మంతనాశ్రమానికి వెళ్ళాలి, ఆరోగ్యాలయానికి వెళ్ళాలి అని అనుకుంటుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ పంపించండి, నలుగురికి మంచి చేసి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ watching. Bye bye.